హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము పడవలు ప్రవాహాలు అనే టాపిక్ని డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఇందులో ఫస్ట్ పార్ట్ అండి ఇది. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే, నిలకడ నీటిలో ఒక పడవ వేగం 8 km/h, నదిలో నీటి వేగం 2 km/h అయినా ప్రవాహ దిశలో పడవ వేగం ఎంత, ప్రవాహానికి వ్యతిరేక దిశలో పడవ వేగం ఎంత? ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. ఇంగ్లీష్లో కూడా చూడండి. ది స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ ఏ స్టేబుల్ వాటర్ ఈజ్ 8 km/h. The speed of water in the river is 2 km/h. Then what is the speed of the boat in the current direction? And second question వచ్చేసరికి, what is the speed of the boat in the opposite direction to the current? సో ఈ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం క్వశ్చన్ చేయాలంటే ఫస్ట్ మీరు కరెక్ట్గా మీకు కరెక్ట్గా ఏం తెలియాలంటే 4 నోటేషన్స్ తెలియాలి. ఆ 4 నోటేషన్స్ తెలుసుకున్న తర్వాత మీరు ఈ క్వశ్చన్స్ అన్నీ నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరే ఈజీగా చేస్తారు. ఓకేనా? సో ఆ 4 నోటేషన్స్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే చాలా ఈజీగా ఉంటుందండి. సో కావాలంటే మీరు చూడండి, మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకునేట్టుగా ఉంటే ఇది కూడా మీరు ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే ఇది ఒక బేసిక్ లాగా. ఇది నేర్చుకుంటే ఈ 4 కనుక మీరు నేర్చుకున్నారంటే ఆటోమేటిక్గా మీరు మొత్తం చేసేస్తారు. ఓకేనా? సో ఇక్కడ నేను శాంపుల్గా మీకు చూపిస్తున్నాను. ఇది ఒక పడవ అనుకోండి ఫ్రెండ్స్, జస్ట్ ఇమాజినేషన్. ఇది పడవ యు. ఓకేనా? పడవ వచ్చేసరికి యు అని ఇచ్చాను. సో ఇక్కడ యు ఈజ్ ఈక్వల్ టు, నేనేమంటున్నా అంటే ఇక్కడ యు ఉంది కదా, సో ఈ యు వచ్చేసరికి నిలకడ నీటిలో పడవ వేగం లేదా మనిషి వేగం. ఓకేనా? నిలకడ నీటిలో పడవ వేగం లేదా మనిషి వేగం. ఇది ఎందుకనంటే ఇక్కడ చూడండి, వాటరు ఎక్కడికి వెళ్ళలేదు, స్టేబుల్గా ఉన్నాయి. ఒక చోట వాటరు ఎటువైపు వెళ్ళకుండా స్టేబుల్గా, అంటే ఒకటే చోట ఉన్నాయి, అంటే కదలలేదు. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు ఏం కదలలేదు, ఒక చోట అలానే ఉన్నాయి. అక్కడ పడవ ఉంది కదా, ఆ నీళ్ళ మీద పడవ ఉన్నప్పుడు అది ముందుకు వెళ్ళాలంటే ముందుకు వెళ్తుంది, వెనక్కి వెళ్ళాలంటే వెనక్కి వెళ్తుంది. సో అది నిలకడ నీటిలో, అంటే నీళ్ళు అటు ఇటు ఎటు కదలలేదు, నిలకడగా ఉన్నప్పుడు ఆ పడవ వేగం ఏదైతే స్పీడ్ మెయింటైన్ చేస్తుందో అదే స్పీడ్తో వెళ్తుంది అనేసి ఇక్కడ మెన్షన్ చేసాం. ఓకేనా? దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే, నిలకడ నీటిలో పడవ వేగంని బోట్ స్పీడ్ ఇన్ స్టడీ వాటర్. వాటర్ ఇటు అటు ఎటు ఫ్లో అవ్వలేదు, కానీ ఆ వాటర్ ఒకటే ప్లేస్లో ఉన్నాయి కాబట్టి ఆ ఒకటే ప్లేస్లో ఉన్న వాటర్లో పడవ ఎంత వేగంతో వెళ్తుంది అనేదాన్ని ఈ యు అనేది సూచిస్తుంది. ఓకేనా? లేదా మనిషి వేగం అంటే మ్యాన్ స్పీడ్ ఇన్ స్టడీ వాటర్. ఓకేనా? ఇది సరిపోయింది. ఇక్కడ మీరు నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఏం తెలియాలంటే, ఇక్కడ వాటర్ ఉన్నాయి కదా, దీన్ని వి అనుకోవాలి. ఓకేనా? వి అంటే ఇక్కడ చూడండి, వి అంటే నది వేగం లేదా నదిలో నీటి వేగం లేదా ప్రవాహ వేగం, ఏదైనా పిలవచ్చు. అంటే ఇక్కడ వచ్చేసరికి వాటర్ వెళ్తూ ఉన్నాయి, అంటే ఒక డైరెక్షన్లో వెళ్తూ ఉన్నప్పుడు ఎంత స్పీడ్తో అయితే వెళ్తున్నాయో సూచించడానికి, అంటే ఎంత స్పీడ్తో అయితే వెళ్తున్నాయో దానికి మనం ఏ సింబల్ పెట్టుకున్నాం అంటే వి అనే సింబల్ పెట్టుకున్నాం. ఓకేనా? సో నది వేగం అంటే రివర్ స్పీడ్, ఇంగ్లీష్లో రివర్ స్పీడ్ లేదా ది స్పీడ్ ఆఫ్ ది రివర్, ది స్పీడ్ ఆఫ్ వాటర్ ఇన్ ద రివర్. నదిలో నీటి వేగం వచ్చేసరికి ది స్పీడ్ ఆఫ్ వాటర్ ఇన్ ద రివర్. ఈ ప్రవాహ వేగం వచ్చేసరికి ఫ్లో వెలాసిటీ కానీ ఫ్లో రేట్ కానీ అంటారు. ఓకేనా? మీరు నోట్స్ కావాలంటే ఇలా ప్రిపేర్ చేసుకొని లేట్ చేయకుండా మేము వెళ్దాం. ఓకేనా? ఇక్కడ మనకేమొచ్చింది, యు అనేది వచ్చేసింది, వి అనేది వచ్చేసింది. ఇంకా 2 రావాలి. అదేంటంటే యు ప్లస్ వి ఒకటి, యు మైనస్ వి ఒకటి. ఓకేనా? సో యు ప్లస్ వి అంటే యు మైనస్ వి అంటే కూడా మనం చూద్దాం. యు ప్లస్ వి అంటే ఇక్కడ వాటర్ ఒక డైరెక్షన్లో వెళ్తున్నాయి, అదే డైరెక్షన్లో పడవ కూడా వెళ్తుంది. సో ఇప్పుడు దాన్ని ఏమంటారంటే, ఇప్పుడు మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే, ప్రవాహ దిశలో పడవ వేగం, ప్రవాహ దిశలో పడవ వేగం అంటే ఇంగ్లీష్లో వచ్చేసరికి బోట్ స్పీడ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫ్లో. అంటే నీళ్ళు ఎటువైపు అయితే వెళ్తున్నాయో అదే డైరెక్షన్లో మనకు పడవ కూడా వెళ్తుంది. అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు జస్ట్ వాటర్ వెళ్తున్నాయి కదా, సో జస్ట్ ఒక డైరెక్షన్లో వాటర్ వెళ్తున్నప్పుడు మీకు చూపిస్తాను చూడండి.
జస్ట్ ఈ డైరెక్షన్లో వాటర్ వెళ్తున్నాయి అన్నప్పుడు పడవ ఎటు వెళ్ళకుండా నార్మల్గా అంటే స్పీడ్ ఎటువంటి స్పీడ్ లేకుండా 0 స్పీడ్లో ఒక పడవ అక్కడ ఉన్నప్పుడు వాటర్ ఏ డైరెక్షన్లో వెళ్తున్నాయో అదే డైరెక్షన్లో పడవ కూడా వెళ్తుంది. అంటే స్పీడ్ ఎటువంటి స్పీడ్ పెట్టాల్సిన అవసరం లేదు. వాటర్ వెళ్తున్నాయి కాబట్టి వాటర్తో పాటు పడవ కూడా వెళ్ళిపోతుంది ఇదే డైరెక్షన్లో. ఓకేనా, అది మనకు ఇక్కడ తెలియాల్సింది. సో దానికి వచ్చేసరికి U+V అని అడిగాం. ఇక్కడ చూడండి, క్లియర్గా చూడండి. ఇప్పుడు నదిలో ఇట్లా పడవ ఉంది కదా, ఇట్లా నీళ్ళు ఉన్నాయి కదా, నీళ్ళ మీద పడవ ఉంది. ఎటువంటి స్పీడ్ 0 స్పీడ్లో ఉన్నా సరే నీళ్ళు ఎటువైపు అయితే వెళ్తున్నాయో ఆ డైరెక్షన్లో ఈ పడవ కూడా వెళ్తుంది. అదే ఒకవేళ ఈ పడవ కూడా స్పీడ్ పెట్టిందనుకో, ఈ నీళ్ళు ఏ డైరెక్షన్లో అయితే వెళ్తున్నాయో అదే డైరెక్షన్లో పడవ కూడా వెళ్ళాలని ట్రై చేస్తే నీళ్ళు వెళ్తున్న స్పీడు అలాగే వాటర్ వెళ్తున్న స్పీడు నీళ్ళు ఇలా వెళ్తున్నాయంటే పడవ అలాగనే ఉన్నప్పుడు ఏం వెళ్తుంది, ఇట్లే వెళ్తుంది. అలాగే స్పీడ్ పెంచిందనుకో, నీళ్ళు ఈ డైరెక్షన్లో వెళ్తుంటే పడవ ఇంకా కొంచెం స్పీడ్గా వెళ్తుంది. ఓకేనా, ఆ స్పీడ్ వెళ్తుంది కాబట్టి U+V అంటే నీళ్ళ స్పీడు కలుపుకోవాలి, ఇక్కడ పడవ స్పీడ్ కూడా కలుపుకోవాలి. అది ఓకేనా. సో U+V అంటే ఇది ప్రవాహ దిశలో పడవ వేగం. అలాగే U-V అంటే ప్రవాహానికి వ్యతిరేక దిశలో పడవ వేగం. ఓకేనా, ప్రవాహానికి వ్యతిరేక దిశలో పడవ వేగం అని ఇచ్చాను. ఓకేనా, సో అంటే వాటర్ ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతున్నాయి, పడవ ఏం చేస్తుంది, ఈ డైరెక్షన్లో వెళ్ళాలని ట్రై చేస్తుంది. ఒకవేళ స్టేబుల్గా ఉన్నిందనుకో, పడవ ఎటువంటి స్పీడ్ లేకుండా స్టేబుల్గా ఉంటే నీళ్ళు ఈ డైరెక్షన్లో వెళ్తున్నాయి కాబట్టి పడవ కూడా ఈ డైరెక్షన్లో వెళ్తుంది. కానీ పడవ ఏం చేస్తుందంటే ఇటు వాటర్ వచ్చేసరికి రైట్ సైడ్ వెళ్ళాలనుకుంటే పడవ వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలని ట్రై చేస్తుంది. అప్పుడు ఏం చేయాలి, అప్పుడు ఏమవుతుందంటే వాటర్ అనేది పడవని వెనక్కి తోస్తూ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ స్పీడ్తో రావాల్సి వస్తుంది. ఓకేనా, సో అప్పుడు ఏమేం చేస్తామంటే U= అనే ఇదిని మనం నోటేషన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో మనకు మెయిన్గా గుర్తుండాల్సింది ఇవి 4 ఫ్రెండ్స్. ఇవి 4 గుర్తుంటే మీకు ఈ చాప్టర్ మొత్తం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా, U నిలకడ వేటిలో పడవ వేగం, V నది వేగం లేదా నదిలోని నీటి వేగం. ఓకేనా, U+V ప్రవాహ దిశలో పడవ వేగం. ప్రవాహ దిశలో పడవ వేగం అంటే ఇంగ్లీష్లో వచ్చేసరికి బోట్ స్పీడ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫ్లో. ఓకేనా, U-V వచ్చేసరికి ప్రవాహానికి వ్యతిరేక దిశలో పడవ వేగం. ఇంగ్లీష్లో వచ్చేసరికి ది స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ టు ద కరెంట్. ఓకేనా, ఇవి కావాలంటే మీరు గుర్తుపెట్టుకుని ఇవి 4 వచ్చాయంటే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ అన్నీ సాల్వ్ చేయవచ్చు. ఓకేనా, సో ఇక్కడ మీరు చూసినట్లయితే క్వశ్చన్లోకి వెళ్దాం. పడవలు ప్రవాహాలు క్వశ్చన్ వచ్చేసరికి నిలకడ నీటిలో ఒక పడవ వేగం 8 km/h, నదిలో నీటి వేగం 2 km/h అయినా ప్రవాహ దిశలో పడవ వేగం ఎంత, ప్రవాహానికి వ్యతిరేక దిశలో పడవ వేగం ఎంత. సో ఫస్ట్ మనము ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం చూసుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూసుకుందాం. నిలకడ నీటిలో ఒక పడవ వేగం అని ఇచ్చాడు కదా, ఎంత ఇచ్చాడు, 8 km/h. మీకు ఇందాక ఇక్కడ చెప్పాను కదా, సో దీన్ని కరెక్ట్గా మీరు చూసుకోగలిగితే ఈ నుంచి నోటేషన్స్ కనుక మీరు రాసినట్లయితే నిలకడ నీటిలో ఒక పడవ వేగం అన్నాడు కదా, ఇక్కడ చూడండి నిలకడ నీటిలో పడవ వేగం. నిలకడ నీటిలో పడవ వేగం అంటే మనల్ని ఇక్కడ ఏం సూచిస్తుంది, U అనేది సూచిస్తుంది. ఓకేనా, సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చి ఇక్కడ చూసినట్లయితే U= మనం ఎంత రాసుకోవచ్చు, 8 km/h. 8 km/h. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, నదిలో నీటి వేగం 2 km/h ఇచ్చాడు. నదిలో నీటి వేగం అంటే మనం ఏమి ఇచ్చాం, V అనేది చూసాం. ఓకేనా, సో అప్పుడు V= 2 km/h. ఓకేనా, ఇది మనకి ఇక్కడ ఇచ్చేసాడు. సో ఇక్కడ మనకి ఏం అడుగుతున్నాడు క్వశ్చన్ చూడండి. ఇక్కడ వరకు మనకు క్వశ్చన్లో ఇక్కడైతే ఏదైతే మనకి ఇచ్చాడో దాని వరకు క్లియర్ చేసాం. కానీ ఇప్పుడు క్వశ్చన్లో అతను ఏం అడుగుతున్నాడో లాస్ట్లో చూస్తే ఫస్ట్ వచ్చేసరికి ప్రవాహ దిశలో పడవ వేగం ఎంత. సో ఫస్ట్ వన్ ఏంటి, ప్రవాహ దిశలో పడవ వేగం. సో ఇక్కడ ప్రవాహ దిశలో పడవ వేగం అంటే మనం దేన్ని సూచిస్తాం, U+V అనేది సూచిస్తాం. ప్రవాహ దిశలో అంటే అంటే నదిలో నీళ్లు ఏ డైరెక్షన్లో అయితే వెళ్తున్నాయో పడవ కూడా అదే డైరెక్షన్లో వెళ్తుంది అనడానికి మనం ఏం సూచిస్తున్నాం అంటే U+V నోటేషన్ సూచిస్తున్నాం. సో దానికి వచ్చేసరికి U+V. సో U+V అంటే U ప్లేస్లో మనం ఏం తీసుకున్నాం, 8 తీసుకున్నాం, V ప్లేస్లో 2 తీసుకున్నాం. సో 8 + 2 = 10 km/h. ఓకేనా, సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే ప్రవాహానికి వ్యతిరేక దిశలో పడవ వేగం ఎంత. ప్రవాహానికి వ్యతిరేక దిశలో, సో మనం ఇక్కడ ఏం చేసాం, ప్రవాహానికి వ్యతిరేక దిశలో పడవ వేగం అంటే U-V ఇచ్చాడు. ఓకేనా, U-V అంటే మనం చూద్దాం. సెకండ్ క్వశ్చన్ అంటే సెకండ్ వన్ వచ్చేసరికి U-V U అంటే ఎంత, 8 km/h.
సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ వి అంటే ఎంత 2 కిలోమీటర్ పర్ అవర్. 8 - 2 ఎంత 6 కిలోమీటర్ పర్ అవర్. ఓకేనా. సో అంతే, సాల్వ్ అయిపోయింది. అంతకుమించి మీరు ఏం చేయాల్సిన పని లేదు. సో కాకపోతే మీరు ఈ 4 నొటేషన్స్ అనేవి గుర్తుపెట్టుకుంటే, ఈ 4 నొటేషన్స్ గుర్తుపెట్టుకుంటే ఈ టాపిక్ అనేది ఈజీగా మనం క్లియర్ చేయొచ్చు. ఓకేనా. సో మీరు కావాలంటే నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం, దాన్ని బట్టి మనం వెళ్దాం. ఓకేనా. ఒక వ్యక్తి ప్రవాహ దిశలో 20 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో ప్రయాణించగలడు. ఓకేనా. ఒక వ్యక్తి ప్రవాహ దిశలో 20 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో ప్రయాణించగలడు. నీటిలో ప్రవాహ వేగం 4 కిలోమీటర్ పర్ అవర్ అయినా అతను నిలకడ నీటిలో ఎంత వేగంతో ప్రయాణించగలడు. ఇంగ్లీష్లో వచ్చేసరికి ఏ పర్సన్ కెన్ ట్రావెల్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ది ఫ్లో అట్ ఏ స్పీడ్ ఆఫ్ 20 కిలోమీటర్ పర్ అవర్. ది ఫ్లో రేట్ ఇన్ ద రివర్ ఈజ్ 4 కిలోమీటర్ పర్ అవర్. దెన్ హౌ ఫాస్ట్ హీ కెన్ ట్రావెల్ ఇన్ స్టడీ వాటర్. ఓకేనా. సో ఈ క్వశ్చన్ ఇచ్చాడు. సో దీని నుంచి మనం సాల్వ్ చేద్దాం. సో మనకు ఇక్కడ యూ ఇచ్చాడా, వి ఇచ్చాడా, యూ ప్లస్ వి ఇచ్చాడా, యూ మైనస్ వి ఇచ్చాడా అనేది మీరు ఈ 4 మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి ప్రవాహ దిశలో 20 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో ప్రయాణించగలడు. ఓకేనా. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, ప్రవాహ దిశలో ప్రయాణిస్తున్నాడు. ప్రవాహ దిశలో పడవ వేగం లేదా ప్రవాహ దిశలో మనిషి వేగం అన్నాడు కదా. సో ప్రవాహ దిశలో మనిషి వేగం లేదా ప్రవాహ దిశలో పడవ వేగం అంటే ఒక వ్యక్తి ప్రవాహ దిశలో 20 కిలోమీటర్ పర్ అవర్. అంటే ప్రవాహ దిశలో అంటే మనం ఏం చూస్తాం, యూ ప్లస్ వి అనేది చూస్తాం. ఓకేనా. ఏమి ఇచ్చాడు, యూ ప్లస్ వి ఈజ్ ఈక్వల్ టు 20 కిలోమీటర్ పర్ అవర్. ఇక్కడికి అయిపోయింది. ఎక్కడి వరకు, ఇక్కడ వరకు అయిపోయింది. తర్వాత చూడండి, నీటిలో ప్రవాహ వేగం 4 కిలోమీటర్ పర్ అవర్. ఓకేనా. నీటిలో పడవ వేగం ఓకే, నీటిలో ప్రవాహ వేగం. ఓకే, నీటిలో ప్రవాహ వేగం. సో నీటిలో ప్రవాహ వేగం అంటే మనకి ఏమి ఇచ్చారు, ప్రవాహ వేగం 4 కిలోమీటర్. ఓకేనా. వి ఈజ్ ఈక్వల్ టు 4 కిలోమీటర్ పర్ అవర్. ఇక్కడ ఇచ్చారుగా 4 కిలోమీటర్ పర్ అవర్ అయినా అతను నిలకడ నీటిలో ఎంత వేగంతో ప్రయాణించగలడు. సో నిలకడ నీటిలో మనిషి వేగం అంటే మనం ఏం కనుక్కోవాలి, యూ అనేది కనుక్కోవాలి. సో మనల్ని ఏం కనుక్కోమన్నాడు, యూ అనేది కనుక్కోమన్నాడు. ఓకేనా. యూ అనేది కనుక్కోవాలి. సో మనం యూ కనుక్కోవాలంటే ఈ రెడిట్ నుంచి యూ కనుక్కోవాలి. సో ఇప్పుడు ఏమి ఇచ్చాడు, యూ ప్లస్ వి ఈజ్ ఈక్వల్ టు 20 ఇచ్చాడు. ఓకేనా. ఇక్కడ వి ప్లేస్లో ఎంత ఇచ్చాడు, 4 ఇచ్చాడు. సో యూ ప్లస్, ఇక్కడ వి ప్లేస్లో మనం ఏం రాసుకుంటాం, వి ప్లేస్లో 4 అనేది రాసుకుంటాం. 4 ఈజ్ ఈక్వల్ టు 20. అలాగే ఇప్పుడు యూవి కనుక్కోవాలంటే ఇక్కడ ఉన్న 4ని అటు సైడ్ పంపించాలి. ఇక్కడ ఉన్న 4ని అటువైపు పంపిస్తే మనకి ఏమొస్తుంది, 20 - 4 ఈజ్ ఈక్వల్ టు 16 అనేది వస్తుంది. సో యూ ఈజ్ ఈక్వల్ టు 16 కిలోమీటర్ పర్ అవర్ అనేది మనకు ఇక్కడ వచ్చే ఆన్సర్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ కనుక మీరు చూసినట్లయితే థర్డ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్లో మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ యూ ఇచ్చాడా, వి ఇచ్చాడా, యూ ప్లస్ వి ఇచ్చాడా, యూ మైనస్ వి ఇచ్చాడా, ఈ 4 ఏమి ఇచ్చాడు అనేసి మీరు ఈ నోటేషన్స్ గుర్తుపడితే చాలు ఆన్సర్ అనేది మీకు కళ్ళు మూసుకొని వచ్చేస్తుంది. ఓకేనా. ఒక పడవ నది ప్రవాహానికి ఎదురుగా 25 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో ప్రయాణించగలదు. ఓకేనా. మరియు నిశ్చలమైన నీటిలో 30 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో ప్రయాణించగలదు. అయినా ఆ పడవ ప్రవాహ దిశలో ఎంత వేగంతో ప్రయాణించగలదు. క్వశ్చన్ ఇది. ఇంగ్లీష్ చూడండి, ఏ బోట్ కెన్ ట్రావెల్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ అప్ టు 25 కిలోమీటర్స్ పర్ అవర్ అక్రాస్ ఏ రివర్ అండ్ అప్ టు 30 కిలోమీటర్స్ ఇన్ స్టడీ వాటర్. దెన్ హౌ ఫాస్ట్ కెన్ దట్ బోట్ ట్రావెల్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ కరెంట్ అని ఇచ్చాడు. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు గుర్తుపెట్టుకున్నాం. ఒక పడవ నది ప్రవాహానికి ఎదురుగా 25 కిలోమీటర్స్ పర్ అవర్, నది ప్రవాహానికి ఎదురుగా అన్నా నదికి ఆపోజిట్ అంటే ప్రవాహానికి వ్యతిరేక దిశలో అన్నా రెండు ఒకటే. ఓకేనా. ఒక పడవ నది ప్రవాహానికి ఎదురుగా 25 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో ప్రయాణిస్తుంది. సో ఎదురుగా అంటే ఆపోజిట్ డైరెక్షన్ అంటే మనం ఏం చెప్తాం, యూ మైనస్ వి అంటాం. సో యూ మైనస్ వి ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 25 కిలోమీటర్ పర్ అవర్ ఇది ఇచ్చాడు. ఓకేనా. ప్రయాణించగలదు. ఇక్కడ వరకు క్లోజ్ అయిపోయింది. మరియు నిశ్చలమైన నీటిలో 30 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో ప్రయాణించగలదు. అంటే స్టడీ వాటర్లో అంటే నిలకడగా ఉన్న నీటిలో 30 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో ప్రయాణించగలదు. సో మనకి ఇక్కడ నిలకడగా ఉన్న నీటిలో అంటే మనం ఏం చేసాం, నిలకడగా ఉన్న నీటిలో అంటే యూ అనేది రాసుకున్నాం. ఓకేనా. యూ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత ఇచ్చాడు, 30 కిలోమీటర్ పర్ అవర్, 30 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో ప్రయాణించగలదు. ఇక్కడ వరకు క్వశ్చన్ అయిపోయింది. తర్వాత వచ్చేసరికి ఆ పడవ ప్రవాహ దిశలో ఎంత వేగంతో ప్రయాణించగలదు. అంటే ప్రవాహ దిశలో పడవ వేగం అంటే ఏమి ఇచ్చాడు, యూ ప్లస్ వి అనేది ఇచ్చాడు. ఓకేనా. యూ ప్లస్ వి అనేది మనం కనుక్కోవాలి. ఇక్కడ ఏమి ఇచ్చాడు, యూ మైనస్ వి వచ్చేసరికి 25 కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చాడు. యూ
ఈజ్ ఈక్వల్ టు 30 కిలోమీటర్స్ ఇచ్చాడు. మనల్ని ఏం కనుక్కోమన్నాడు, u ప్లస్ v అనేది మనల్ని కనుక్కోమన్నాడు. ఓకేనా. సో మనం దీనికి ఏ విధంగా రాస్తామంటే ఫస్ట్ ఇందులో నుంచి మనం u అనేది ఇచ్చాడు, v అనేది మనం కనుక్కుందాం. ఓకేనా. ఇక్కడ నుంచి చూసినట్లయితే u మైనస్ v ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 25 ఇచ్చాడు. ఓకేనా. సో ఇక్కడ u ప్లస్లో ఎంత ఇచ్చాడు, 30 మైనస్ v ఈజ్ ఈక్వల్ టు 25. సో ఇక్కడ నుంచి మనం సాల్వ్ చేసినట్లయితే ఈ మైనస్ v అనేది అటు సైడ్ పంపిస్తే ప్లస్ v అవుతుంది. ఈ 25 ప్లస్ 25 ఏదైతే ఉందో దాన్ని ఇటు సైడ్ పంపిస్తే ఏమవుతుంది, మైనస్ 25 అవుతుంది. ఓకేనా. 30 మైనస్ 25 ఈజ్ ఈక్వల్ టు మైనస్ v కాస్త అటువైపు వెళ్తే ఏమవుతుంది, ప్లస్ v అవుతుంది. ఓకేనా. 30 మైనస్ 25 అంటే అంత 5 ఈజ్ ఈక్వల్ టు v. ఓకేనా. 5 కిలోమీటర్ పర్ హవర్. మనకి ఇక్కడ ఏమొచ్చింది, v ఈజ్ ఈక్వల్ టు 5 కిలోమీటర్ పర్ హవర్ అనేది వచ్చింది. v ఈజ్ ఈక్వల్ టు 5 కిలోమీటర్ పర్ హవర్ వచ్చింది. u ఈజ్ ఈక్వల్ టు 30 కిలోమీటర్ పర్ హవర్ వచ్చింది. మన క్వశ్చన్ ఏమొచ్చింది, u ప్లస్ v అడిగాడు. u ప్లస్ v ఈజ్ ఈక్వల్ టు మనకి u అంటే ఎంత, 30 కిలోమీటర్ పర్ హవర్ ప్లస్ ఉంటే ప్లస్ రాసుకుంటాం, మైనస్ ఉంటే మైనస్ రాసుకుంటాం. సో ప్లస్ తర్వాత v ఉంది. v అంటే ఎంత ఇచ్చాడు, 5 కిలోమీటర్ పర్ హవర్. సో u ప్లస్ v ఈజ్ ఈక్వల్ టు ఎంత, 35 కిలోమీటర్ పర్ హవర్ అనేది ఇక్కడ మనకు వచ్చిన ఆన్సర్. ఓకేనా. సో ఈ విధంగా మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే u అంటే ఏంది, v అంటే ఏంది, u ప్లస్ v అంటే ఏంది, u మైనస్ v అంటే ఏంది. ఓకేనా. దీని నుంచి ఒక చిన్న క్వశ్చన్ అనేది మీకు హోంవర్క్ ఇస్తున్నాను చూడండి. ఒక పడవ ప్రవాహ దిశలో 25 కిలోమీటర్ పర్ హవర్ వేగంతో ప్రయాణించగలదు. నీటిలో ప్రవాహ వేగం 5 కిలోమీటర్ పర్ హవర్ అయినా ఆ పడవ నిలకడ నీటిలో ఎంత వేగంతో ప్రయాణించగలదు అనేసి క్వశ్చన్ అడిగాడు. ఇంగ్లీష్లో కూడా చూడండి. ఏ బోట్ కెన్ ట్రావెల్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ ది ఫ్లో at a speed of 25 kilometers per hour. The flow rate in the river is 5 kilometers per hour. Then how fast the boat can travel in steady water. ఓకేనా. సో ఈ క్వశ్చన్ అనేది ఇచ్చాడు. ఈ క్వశ్చన్ మీరు సాల్వ్ చేసి కింద కామెంట్స్లో మీ ఆన్సర్ పెట్టండి. ఓకేనా. అది కరెక్టా రాంగ్ అనేది నేను మీకు 24 అవర్స్లో మీకు కరెక్ట్ ఆన్సర్ అనేది మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒకవేళ మీరు రాంగ్ అయినా కరెక్ట్ అయినా సరే ఈ వీడియో ఫస్ట్ వీడియో కాబట్టి సెకండ్ వీడియో ఏదైతే ఉంటుందో బోట్స్ అండ్ స్ట్రీమ్ లేదా పడవల ప్రవాహాల్లో సెకండ్ వీడియో ఏదైతే ఉంటుందో దాంట్లో స్టార్టింగ్ ఈ హోంవర్క్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే నెక్స్ట్ సెకండ్ వీడియోలోకి మనం వెళ్దాం. ఓకేనా. సో ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. విత్ ఇన్ 24 అవర్స్లో మేము మీకు రియాక్ట్ అయ్యి ఎగ్జాక్ట్ సొల్యూషన్ అనేది మేము మీకు పాస్ చేస్తాం. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.